పదవుల కోసం ఆశపడుతున్నాడు, ఈయన పదవుల చుట్టే తిప్పుతాడు. ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చినంటే తిట్టి ఉన్నారు కాబట్టి ఇంకో కొత్త స్ట్రాటజీ అని అన్నారు కదా. దీనికి కేసీఆర్ ఏమన్నారు ఇవన్నీని? కేసీఆర్ ఏంటంటే మనం ఒక స్ట్రాటజీ ప్రకారం పోతున్నాము. మనం ఎట్లనే చేసి తెలంగాణను విడగొట్టుకోవాలంటే లాబింగ్ అనేది చాలా అవసరము. యూపీఏలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినప్పుడు ప్రణబ్ ముఖర్జీకి అందరు లెటర్లు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా అనుకూలంగా, అప్పుడు ఎవరో అనుకూలంగా ఇవ్వకుండా వ్యతిరేకంగా మాట్లాడినాయి రెండే పార్టీలు, ఒక టీడీపీ, రెండవది ములాయం సింగ్. అది కూడా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సిపిఎం కూడా ఏమన్నదంటే తెలంగాణ ఇవ్వడం ఒకటే పరిష్కారమా, మరేదైనా ప్రత్యామ్నాయం ఉన్నదా ఆలోచించండి అన్నది తప్ప తెలంగాణ ఇవ్వద్దని ఏచూరి సీతారాం కానీ అప్పుడున్న ప్రకాష్ కారత్ కానీ చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే, రిప్లైలోనే ఇది ఒకటే ఆల్టర్నేటివా, ఇంకా వేరే ఏమన్నా పరిష్కారాలనే చూడమని అన్నారు. రెండవది ఇంకొక పార్టీ బీజేపీ ఏమన్నదంటే మీరు బిల్లు పెట్టండి, వాళ్ళు అవుట్ రైట్ ఉన్నారు, మీరు బిల్లు పెట్టండి, మేము సమర్థిస్తామని చెప్పారు. రిటర్న్ గీయలేదు వాళ్ళు, బట్ ఓవరాల్గా చెప్పేశారు, మీడియాలో కూడా చెప్పారు. ఆర్ఎస్ఎస్ కూడా క్లియర్ డిసిషన్ తీసుకున్నది. కేవలం 2 పార్టీలు తప్ప ఏ పార్టీ వ్యతిరేకించలేదు 36 పార్టీలలో. మరి అటువంటిప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే దాని మీద మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే చెప్పాడో కేసీఆర్ గారు, అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ప్రజా ఫ్రంట్ అని ఏర్పడ్డది. ఇప్పుడు బెల్లయ్య నాయక్ కానీ ప్రజా ఫ్రంట్ 2010-11లో కదా? కాదు, అప్పుడు ఒకటి ఏర్పడ్డది 2006లో. 2006లో ఇప్పుడు గద్దర్కు విమలకు మధ్యలో స్ప్లిట్ వచ్చి ఇద్దరు ఒకటే వేదిక మీద ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర మారుతి గార్డెన్లో మీటింగ్ అయిన రోజు ఇద్దరు విడిపోయింది అక్కడే. 2010-11 కూడా ఒకసారి ప్రయత్నం జరిగింది, 2006లో కూడా జరిగింది. ఈ బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు, కొండ లక్ష్మణ్ బాపూజీ, అవునవును కరెక్ట్, అప్పుడు కేశవరావు జాదవ్ వాళ్ళు చేశారు, వీళ్ళందరూ చేశారు కదా. కరెక్ట్. అప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ని టార్గెట్ చేశారు. నరేంద్ర గారు ప్రెజర్ తెచ్చారు కేసీఆర్ మీద, మనల్ని తిడుతున్నారు, మన గ్రౌండ్ లేకుండా పోయింది, మంత్రి పదవులకు ఆశపడరని తిడుతున్నారు అని బాగా వ్యతిరేకత వచ్చింది. 2-3 సార్లు రిజైన్ చేయాలనుకున్నాడు కేసీఆర్, మా ఒత్తిడితో కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ఇట్లా జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత ఇంకా గత్యంతరం లేదు, రాజశేఖర రెడ్డి అడుక్కున్న తర్వాత ఇచ్చే సమస్య ఉండదు, గవర్నమెంట్ మైనార్టీలో పడిపోద్దనే భయం పట్టుకున్నది వాళ్ళకు, పోరాటంలోకి వెళ్ళిపోదామని చెప్పి రిజైన్ చేసి వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, యూపీఏ ఇవ్వదు అనేది డిసైడ్ అయిపోయింది. అక్కడనే 2 రోజులు ఆమరణ దీక్ష కోసం జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్ గారు కూర్చున్నారు. అప్పటికానే రాజీనామాలు కూడా యాక్సెప్ట్ కాలే. ఇది ఆగస్టులో, 2006 ఆగస్టు. ఇంకప్పటికీ వాళ్ళిద్దరూ నరేంద్ర అండ్ కేసీఆర్ రాజీనామా చేసి 48 అవర్స్ అయినా కూడా యాక్సెప్ట్ చేయలే. బట్ ఒక క్యాబినెట్ మంత్రిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఆమరణ దీక్ష 2 రోజులు చేసిన చరిత్ర కేసీఆర్కు దక్కింది. పార్లమెంట్లో రెజల్యూషన్ చేశారు కేసీఆర్ గారిని దీక్ష విరమింపజేయమని. శరద్ పవార్ గారు వచ్చి జ్యూస్ ఇచ్చి విడ్రా చేయించాడు. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఇప్పటికీ నువ్వు కేంద్ర మంత్రిగానే ఉన్నావు కాబట్టి మంత్రి రాజీనామా యాక్సెప్ట్ చేసే దాకానైనా నువ్వు దీక్ష విరమించు అని చెప్తే, ఎందుకంటే కేంద్ర క్యాబినెట్లో ఉండి దీక్ష చేయడం బాగుండదు కదా, స్పీకర్ గారు అప్పీల్ చేశారు అప్పుడు, సోమనాథ్ చటర్జీ. సో ఇట్లా జరుగుతూ వచ్చింది. అయితే ఇది జరిగిన తర్వాత ఏమైంది, ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు యూపీఏ నుంచి రాజీనామా చేశాడు కాబట్టి కాంగ్రెస్తో లేడీగా, ప్రత్యామ్నాయంగా టీడీపీ ఒక తీర్మానం చేయడంతో 5 మెంబర్స్ కమిటీ వేసి, అప్పటికి దేవేందర్ గౌడ్ బయటకు వచ్చాడు ఆ కమిటీలోకి వెళ్ళి, ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో ఉండే. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఇవ్వాల్సిందే అని 5 కమిటీ తీర్మానం చేసింది. ఆ 5 కమిటీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రతినిధులు ఉన్నారు టీడీపీ. విజయదశమి రోజు 2008 విజయదశమి రోజు, అంటే దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టింది నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ అయింది జూలైలో. ఆయన మే నుంచే పార్టీ ఏర్పాట్లలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసింది మే నెలలో. జూలైలో మీటింగ్ పెట్టాడు. చిరంజీవి ఒకరోజు ముందు పెట్టాడు, దేవేందర్ గౌడ్ ఒకరోజు తర్వాత పెట్టాడు. పెట్టిన తర్వాత ఇంకా తెలుగుదేశానికి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ విజయదశమి అక్టోబర్లో, విజయదశమి రోజు టీడీపీ తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు అని. చేసిన తర్వాత టీడీపీ పొత్తు పెట్టుకున్నది టీఆర్ఎస్తో. ఎన్నికల్లో 2009 ఎన్నికలప్పుడు అంతకంటే 6 నెలల ముందే కదా తీర్మానం చేసింది తెలంగాణకు అనుకూలంగా. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మళ్ళీ లెటర్ ఇచ్చారు.
కడియం శ్రీహరి గారు పోయి మా ఇంతకుముందున్న స్టాండును మేము మార్చుకుంటున్నాం, మేము తెలంగాణకు అనుకూలం. అయినా కూడా వాళ్ళు ఎలక్షన్ల ముందు నిర్ణయం తీసుకోలేదు. రిపోర్ట్ రాలే. ఇక ఈరోజు వరకు కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ రిపోర్ట్ రాలే. కోల్డ్ స్టోరేజ్లో పోయింది అది. ఆ తర్వాత ఏమైంది, ఇది నేపథ్యం. టీడీపీతో పొత్తు టీఆర్ఎస్కి. ఎందుకు పొత్తు కలిసిండ్రు? ప్రో తెలంగాణ ఓట్లు చీలిపోవద్దు. అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో 2008లో ఒక బై ఎలక్షన్ జరిగింది. అంటే ఎమ్మెల్యేలు అందరినీ రిజైన్ చేయించిండు, ఎంపీలు అందరినీ రిజైన్ చేయించిండు. పొత్తు పోతే ఏ పొత్తు లేకుండా టీఆర్ఎస్ పోటీ పోయింది. తెలంగాణ నినాదం మీద, తెలంగాణ వాదం మీద పోయింది. పోతే ఏమైంది, 16 మంది ఎమ్మెల్యేలల్లో 9 మంది ఓడిపోయిండ్రు, 2 ఎంపీలు ఓడిపోయిండ్రు. బిగ్ సెట్ బ్యాక్ అది. బిగ్ సెట్ బ్యాక్. ఒక వినోద్ను కేసీఆర్ గెలిచారు. నరేంద్ర అప్పటికి ఆయన రిజైన్ చేయలేదు. ఆయన పార్టీలో లేడు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో చేయబడ్డాడు. ఇంకా మిగిలింది ఎవరు? మోహన్ రెడ్డి, రవీంద్ర నాయక్. వాళ్ళిద్దరు ఓడిపోయారు. రవీంద్ర నాయక్ ఓడిపోయాడు, మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అప్పుడే దయాకర్ రావు గెలిచింది రవీంద్ర నాయక్ మీద, జనరల్ సీట్ అది. సో అట్లా 9 నెలల ముందే బై ఎలక్షన్ అయింది. ఈ ప్రో తెలంగాణ ఓట్లు చీలిపోయింది. ఎట్లా అంటే టీడీపీ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు. ముగ్గురు మధ్య చీలిపోయినాయి. ఓటు స్ప్లిట్ భారీగా జరిగింది. ఇదే స్ప్లిట్ మళ్ళీ వస్తుందని చెప్పి కేసీఆర్ ఏం చేసిండు, భయంతో బద్ధశత్రు అయినా కూడా టీడీపీతో కలిసి. ఇది కారణం, వేరే ఉద్దేశం కాదు, ఓట్లు జిల్లొద్దని. కానీ సింక్ కాలే. ఎందుకు అంగీకరించలే? చంద్రబాబు ఏమనుకున్నాడంటే, నాకు ఎట్లాగో మెజారిటీ వస్తున్నది, మహాకూటమి ఏర్పడ్డది, సిపిఐ మనతో ఉంది, మనమే అధికారంలోకి వస్తున్నాం, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని చెప్పి బాగా వీక్ అయిపోయింది టీఆర్ఎస్. ఒక పక్క దేవేందర్ గౌడ్ కూడా స్ప్లిట్ చేస్తున్నాడు ప్రజారాజ్యం. సామాజిక తెలంగాణ అని ప్రజారాజ్యం కూడా పిలిపించింది. సిరిసిల్ల పోయిన తర్వాత చిరంజీవి మాట్లాడాడు. కాబట్టి ఇక మనం గెలుస్తున్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయి బీఫామ్లు ఇచ్చిండు అందరికి. పొత్తు సింక్ కాలే. బలైంది ఎవరు అంటే కేసీఆర్. 10 సీట్లే వచ్చినాయి. ఇంక అప్పుడున్న పరిస్థితి ఏంది, రాజశేఖర రెడ్డి మళ్ళీ తనంతట తను కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చాడు. వీళ్ళ బలహీనత ఒకటి ఆయనకు అది బలంగా మారింది. చంద్రబాబు మొత్తం కలిపితే తెలంగాణలో 39 సీట్లు ఏమో వచ్చినాయి, ఆంధ్రలో కొన్ని సీట్లు వచ్చినాయి. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇంకా అసలు ఓడిపోయాను, 10 సీట్లకు పరిమితం అయిపోయాను. అంతకుముందు బై ఎలక్షన్లో 16 మంది పోటీ చేస్తే 9 మంది ఓడిపోయాను. తెలంగాణ వాదన పల్సన్ అయిపోయింది. దాన్ని స్ప్లిట్ చేసిన దేవేందర్ గౌడ్, చిరంజీవి వాళ్ళకు కూడా ఏం రాలేదు. దేవేందర్ గౌడ్ అన్ని దిక్కులు ఓడిపోయాడు, 2 దిక్కుల పోటీ చేసి. చిరంజీవికి వచ్చిన 18 సీట్లను కాంగ్రెస్లో కలిపేసిండు. అప్పటికే ఆ ప్రయత్నాలు మొదలైనవి. ఏం చేయాలి? ఆయన కూడా 2 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. ఇది ఆర్మూరు, బాల్కొండ. అనిల్ను ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఇద్దరు గెలిచారు. అది కూడా ఒక దగ్గరనే, ఆ పక్కపక్క కాన్స్టిట్యున్సీ, ఉత్తర తెలంగాణ, ఉమ్మడి ఆదిలాబాద్ అంతే. సో ఇక పూర్తిగా తెలంగాణ వాదన చతికిల పడ్డది. మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు అందరికీ ఆశలు నీరుగారిపోయినాయి. ఆ టైంలో యాక్సిడెంట్ జరిగి రాజశేఖర రెడ్డి చనిపోయాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆశ తెలంగాణ వాదులలో చిగురించింది. మరి దీన్ని ఎట్లా పోలరైజ్ చేయాలి? సెప్టెంబర్ 2 నాడు 2009 సెప్టెంబర్ 2 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన అంతర్ధానమైండు. 3 నాడు చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. బాడీ దొరికింది.